మనము ఒంటికి ఏదన్నా మన శరీరానికి ఏదన్నా అంటితే మనం ఏం చేస్తామంటే చెమట గాని లేకపోతే ఇంకేదన్నా డస్ట్ గాని అంటితే సోపు తీసుకొని వాడుకుంటాం. ఆ సోపు తీసుకొని వాడినప్పుడు మనకి శుభ్రం అవుతుంది. ఒకవేళ ఏదైనా పెయింట్ అంటితే ఏం చేస్తామంటే టర్పెంటైల్ తీసుకుంటాం. ఒకవేళ ఇలాంటివి టర్పెంటైల్ తీసుకొని వాడితే అది పెయింట్ అంటుకున్నది శుభ్రం అవుతుంది. అలాగే బాసాన్లుకి ఏదన్నా ఆ యొక్క నూనె అంత అంటితే బాసాన్లు సోపు వాడతాం. అలాగే ఒకవేళ మన పాపము సంబంధించిన పాపిగా ఉన్న వ్యక్తికి మరి పాపాలు పోవాలంటే ఏ సోపు వాడాలి? కాబట్టి ఏది వాడితే పోతుంది అంటే పాపంలో ఉన్న వ్యక్తి పాపం నుంచి కడగబడాలి అంటే యేసు రక్తం అనే సోపు వాడాలి. యేసు రక్తము ద్వారా మాత్రమే పాపాలు క్షమించబడతాయి. అందుకోసం ఆయన సిలువలో మరణించాడు. నేను ఆ పాపాలన్నీ ఆయన మోసుకొని ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన అమ్మాయ ప్రభునందు విశ్వాసం ఉంచండి.